ఆనమన్న వచ్చి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం చాలా ఆనందకరమైన విషయం. నిజం చెప్పాలంటే ఆనమన్న ఆలోచన ఆయన వస్తా అన్నారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక పెద్ద దిక్కు పెద్ద మనిషి వచ్చినప్పుడు ఆలయానికి కూడా ఒక ప్రసిద్ధి ఉన్నప్పుడు దానికి కూడా ఒక అడిషనల్ పబ్లిసిటీ ఉంటుంది. సో ఈ గవర్నమెంట్ తరఫున కూటమిలో ప్రభుత్వం వచ్చిన ముందర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందున్నప్పుడు కూడా మినిస్టర్గా ఫస్ట్ టైం అన్ననే రావడం, ఇక్కడ వచ్చి పట్టు వస్త్రాలు తీయడం ఇదే మొదటిసారి. అట్నే రేపు కూడా ఆనమన్న ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఆయన అన్న చేతుల మీదుగా పట్టు వస్త్రాలు అక్కడ కూడా శ్రీకాళహస్తి టెంపుల్ కూడా ఇస్తున్నారు. అట్లనే అన్న చెప్పినట్టు అన్నీ చెప్పారు. మేము ఏంటంటే నిరంతరం కూడా స్వామికి ఏదో రకంగా సేవ చేయాలా, అంటే డబ్బులు తేవాలా లేకుంటే డెవలప్ చేయాలా, ఇది ఇంట్లోనే ఉన్న ఆలోచనలో ఉంది. లోకేష్ అన్న గారు కావచ్చు, కుటుంబ ప్రభుత్వం కావచ్చు, ఆ ఆలోచన ఏంటంటే డెవలప్ చేయాలా, అభివృద్ధి చేయాలి. తద్వారా జనాలను ఎక్కువ కూడా అట్రాక్ట్ చేసుకొని మనకున్న ఏవైతే సంపద ఉందో దాన్ని 10 మంది చూపించాలా, తద్వారా అందరికి తెలుస్తుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు చేస్తున్నాం. తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా కాళహస్తి ఏ రకంగా ప్రసిద్ధి చెందిందో అదే రకంగా వచ్చే 5 ఏళ్లలో దీని గుడిమల్లాన్ని కూడా డిఫరెంట్ లెవెల్ తీసుకొస్తామని చెప్పి నమస్కారాలు. ఈరోజు గుడిమల్లంలోని పరమేశ్వర స్వామి యొక్క పరశురామ స్వామి యొక్క ఆలయానికి ఇక్కడికి రావడం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి గతంలో అనేక సందర్భాల్లో అనుకున్నా రాలేకపోయాము. ఈరోజు స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు రేపు ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమాల్లో గుడిమల్లానికి కూడా పెద్ద ప్రాశస్త్యం ఉంది. చారిత్రాత్మకమైనటువంటి ఆలయం. ఈ ఆలయంని మనం త్వరితగతిన ఇంకా అభివృద్ధి చేసే దిశలో తీసుకువెళ్ళాలి అని చెప్పి అనేక సందర్భాల్లో ఆలయ పాలకవర్గ చైర్మన్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులుగా సుధీర్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా ఇవాళ చూసాం. నేను కానీ, ఎస్పీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మేమందరం చాలామంది పెద్దలతోటి కలిసి వచ్చి ఈరోజు ఆలయాన్ని చూడడం జరిగింది. ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఆలయం మన ప్రాంతంలో ఉండడం అనేటువంటిది ఒక అదృష్టం. శైవ క్షేత్రాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 41 శైవ క్షేత్రాల్లో గుడిమల్లం ఈ యొక్క ఆలయం కూడా ఒకటి. అన్ని ఆలయాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని శోభాయమానంగా జరపాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థానిక పాలకవర్గ సభ్యులు, చైర్మన్ గారు, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కలిసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో ఈరోజు ఇక్కడికి రావడం నాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ ఆలయం యొక్క అభివృద్ధికి గతంలో అనేక ప్రతిపాదనలు ఉన్న ఇటీవల కాలంలోనే ఆలయానికి వచ్చేటువంటి మార్గాలని పెద్దవి చేయడం, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఆలయం చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని పరిశుభ్రమైనటువంటి వాటిగా తీర్చిదిద్ది వీటికి వచ్చేటువంటి భక్తుల తాకిడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని అంటే ఆర్థికంగా దీనికి కొన్ని వనరులు అవసరం అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నిత్య పూజా కైంకర్యాలను నిర్వహించడానికి కూడా వస్తున్నటువంటి ఆదాయం తక్కువగా ఉంది. ఇంకా ఎక్కువ చేయాలి అని అంటే ఈ ఆలయాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి మరి దత్తత ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఇప్పటికే శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ప్రతిపాదనలు పంపడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంచి వారి అనుమతులు తీసుకుని దీనికి ఏ విధంగా ఆర్థిక స్తోమతని పరిపక్వతని ఇవ్వడానికి ఏ కార్యక్రమాలు చేయాలో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి ఉత్సవాలకి వచ్చేటువంటి ఆదాయాలకి ఖర్చులకి సంబంధం లేనటువంటి పరిస్థితులు ఇక్కడ అధికారులు ఇప్పుడే చెప్పడం జరిగింది. దీనికని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి అదనంగా నిధులు కావాలని చెప్పి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కోరారు. వారు కోరినటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈఓకి, ఇన్ఛార్జి
అలాగే ఈ జిల్లా సంబంధించినటువంటి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. త్వరితగతిన ఆ నిధులు ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ఆదాయాలు వచ్చాయి, ఇవన్నీ కూడా మనకి రిపోర్ట్ కానీ ప్రభుత్వానికి పంపితే దేవాదాయ శాఖ నుంచి అదనపు నిధుల సౌకర్యాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది.